రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ త్వరలో రిలీజ్ అవబోతుంది. దాని తాలూకా ట్రైలర్ కట్ మే 18న ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అతిపెద్ద సినిమాగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఇది రూపొందించబడుతుంది. ఈ సినిమాను మనం జాగ్రత్తగా గమనిస్తే క్రాస్ అథ్లెట్ అనే ఒక కాన్సెప్ట్, అంటే ఒక వ్యక్తి 2-3 క్రీడల్లో ప్రావీణ్యం, ఇందులో రెజ్లర్, క్రికెట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. లాస్ట్లో చూస్తే ట్రాకింగ్ అంటే రన్నింగ్ కూడా తీసుకున్నట్టు అనిపిస్తుంది. మరి బుచ్చిబాబు ఏం ప్లాన్ చేసాడో చూడాలి. ఈ మూవీకి రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికే చిక్రీ ఇలాంటి సాంగ్స్తో అల్లారిస్తుంది. అండ్ రత్నవేలి యొక్క ఫోటోగ్రఫీ ఈ సినిమాని ఉన్నతంగా రికార్డ్ అయ్యేటట్టుగా చేసింది. పెద్ద సినిమా ట్రైలర్ మనం చాలా గమనిస్తే ఇందులో అన్ని రకాల మసాలా ఉన్నట్టు కనిపిస్తుంది. జాహ్నవి కొంత గ్లామర్ డోస్ ఎక్కువగానే కనిపిస్తుంది. జగపతి బాబు అండ్ మనకి కన్నడ నుంచి శివకుమార్ మెయిన్ యాంటగోనిస్ట్ రోల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆయన యొక్క గౌర్నాయుడు పాత్రలో ఆయన విలన్గా ఉండబోతున్నారని తెలుస్తుంది. బహుశా ఆయన కొడుకు కానీ తమ్ముడు కానీ అయి ఉండొచ్చు. దివ్యాంద్ మిర్జాపూర్ సిరీస్ ద్వారా దివ్యాంద్ యూత్లో చాలా పాపులర్. ఆయన ఈ సినిమా నటించడం ఖచ్చితంగా ఒక ఎడ్జ్నిస్తుందని మనం చెప్పొచ్చు. పెద్ద ట్రైలర్లో చాలా విషయాలు మనకి చెప్పడానికి చూశారు. ఇందులో క్రాస్ అథ్లెట్ అనే ఒక కాన్సెప్ట్తో పాటు ఒక ఊరిలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రజలు ఉండడం కూడా మనకు కనబడుతుంది. సామాన్యంగా సౌత్ ఇండియా సినిమాలు, ముఖ్యంగా తమిళ్, తెలుగులో ఒక పెద్ద హీరో నటించేటప్పుడు అది ఎలాంటి బ్యాక్డ్రాప్ అయినా చివరికి అది కమర్షియల్ హంగుల్లో విలన్ తాలూకా గోండాలను కొట్టడం, ఇలాంటి ఆ ప్రాంత ప్రజల యొక్క ఇబ్బందులను ఎదుర్కోవడం, వాళ్ళకి సహాయంగా నిలవడం, చివరికి వాళ్ళ వైపు పోరాడి గెలవడం అని ఉంటుంది. ఇందులో కూడా నేను ఆట ఆడాను కాదు సార్, పోరాడాను అనే డైలాగ్స్ ఈ దివ్యాందు ద్వారా మేము వాడు ఆట ఆడేవాడు కావచ్చు కానీ మేము ఆట ఆడించేవాళ్ళం, ఇలాంటి డైలాగ్స్ అన్ని చూస్తుంటే ఇది ఒక మాస్ కమర్షియల్ పక్కా సినిమా అని తెలుస్తుంది. దీనికి క్రీడా నేపథ్యం కూడా ఉండడంతో మరింత ఆకర్షణీయంగా తయారైంది. రెజ్లర్ యొక్క బాడీ ఎలా ఉంటుందో అచ్చుగుద్దినట్టు అలాగే తయారవడంలో రామ్ చరణ్ పూర్తిగా విజయం సాధించారు. క్రికెట్లో కూడా ఆయన యొక్క స్టంట్స్ చాలా బాగున్నాయి. ఆ స్టెప్ కూడా చాలా ఫేమస్ అయింది. చివరిలో ఒక రన్నింగ్ ట్రాక్ రేస్ మనం చూపించడం, అది ఒక నేషనల్ కానీ ఇంటర్నేషనల్ ఈవెంట్ సంబంధించింది అవడంతో సినిమాలో పలు కోణాలు ఉన్నాయి. మనకి పూర్తిగా రివీల్ చేయని కొన్ని విషయాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఏదైనా ఈ సినిమా సెన్సేషన్ సృష్టించడం ఖచ్చితంగా ఖాయం.